సార్, సాధారణంగా డే ట్రేడింగ్‌లో ఎంతమంది సక్సెస్ అవుతున్నారు? యా డే ట్రేడింగ్ అనేది చూస్ చేసుకునే పర్సన్ యొక్క పర్సనాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, నేను ఇంతకుముందు క్వశ్చన్లో కూడా ఆన్సర్ చేశాను. ఏంటి అంటే, ఒక పర్సన్ అతని యొక్క ట్రేడ్ స్టైల్ని డిసైడ్ చేసుకునే దాని మీద అతని యొక్క ఎబిలిటీస్, అతని యొక్క స్కిల్ సెట్స్ అనేవి ఉండాలి. ఓకే, ఎంతమంది పర్సంటేజ్ అవుతున్నారు అని చెప్పాలి అని అనుకుంటే 6-8% ఆఫ్ ద పీపుల్ మాత్రమే డే ట్రేడింగ్లో సక్సెస్ అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్. ఎందుకు రీజన్ ఏంటి అని అంటే, కొంతమంది వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉన్నప్పటికీ సబ్జెక్ట్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేని కారణంగా వాళ్ళు మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నారు. ఆ తర్వాత ఆ స్ట్రెస్ కంట్రోల్ చేయలేక మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నారు. ఆ తర్వాత మార్కెట్లో కంటిన్యూషన్ ప్రాఫిట్స్ లేకపోయిన కారణంగా కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఓకే, సో పూర్తిగా నష్టపోయిపోతున్న వాళ్ళు ఎవరు అని అంటే ఆల్మోస్ట్ 70% మంది పూర్తిగా నష్టపోయి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి సరైన స్టడీ లేదు, సరైన మైండ్ సెట్ లేదు, ట్రేడర్కి కావాల్సిన మైండ్ సెట్ లేదు, ఒక ఎనాలిటికల్ ఇన్ఫర్మేషన్ అనేది, ఎనాలిటికల్ ప్రాక్టీస్ అనేది సరిగ్గా జరగలేదు. ఓకే, స్ట్రక్చర్ అంటే కంప్లీట్ మార్కెట్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవటమే ఒక ముఖ్యమైన భాగం. అర్థం చేసుకున్న స్ట్రక్చర్లో ఈ పర్సన్ ఏ మెథడ్ ఆఫ్ వర్క్ని చూస్ చేసుకుంటున్నాడు అనేది సెకండ్ లెవెల్. ఆ మెథడ్ ఆఫ్ వర్క్కి కావాల్సిన స్కిల్ సెట్ అంటే ఫ్రేమ్ వర్క్ అనేది డెవలప్ చేయడానికి నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ని నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఫస్ట్ టెక్నికల్ అనాలిసిస్ అంటే డేటా అనాలిసిస్. ఒక స్టాటిస్టిక్స్ అనేవి ఎలా పర్ఫామ్ చేస్తాయి, స్టాటిస్టిక్స్ అనేది ఎందుకు, రీజన్ ఏంటి, సో అదంతా కూడా డీటెయిల్గా అర్థం చేసుకొని ఆ పర్సన్ స్టాటిస్టిక్స్లో ఈ టెక్నికల్ అనాలిసిస్కి ఒక గ్రాఫ్ అనేది చూస్ చేసుకుంటాడు. సో గ్రాఫ్ అనేది ఇప్పుడు క్యాండిల్ స్టిక్స్ అనేది ఫేమస్గా ఎక్కువ మందికి తెలుసు, ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. ఇంతకుముందు అంటే తెలియకపోయింది. ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది ఈ టైం ఫ్రేమ్స్ని డివైడ్ చేసినప్పుడు మన మార్కెట్ ప్రైస్ అనేది ఎలా స్ట్రెచ్ని చూస్తున్నాం, అండ్ టైం ఫ్రేమ్స్ని పెంచినప్పుడు ఎలా ప్రైస్ కనిపిస్తుంది. ఓకే, ఆ తర్వాత మరి స్టడీస్ ఏం చూపించాయి, ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అని ఉంటుంది. ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అంటే బేసిక్గా అనాలిసిస్ అనేది విశ్లేషణ. ప్రైస్ యొక్క యాక్షన్ని మనము డీటెయిల్డ్గా స్టడీ చేయడానికి ఈ పర్టికులర్ మెథడ్ యూస్ చేస్తాం. ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అనేది ఒక థియరీ. ఓకే, అలాగే డౌ జోన్స్ థియరీ అనేది ఒక థియరీ. ఓకే, లైట్ వేవ్ థియరీ అనేది ఒక థియరీ. సో టెక్నికల్ అనాలిసిస్ అనేది బేసిక్గా ఈ థియరీస్ మీద ఆధారపడి మనం చూడాల్సి వస్తుంది. టెక్నికల్గా అనాలిసిస్ చేస్తున్న ఆ పర్టికులర్ గ్రాఫ్ అది ఏదో ఒక కంపెనీ యొక్క స్టాక్ అయి ఉండొచ్చు, ఇండెక్సెస్ యొక్క స్క్రిప్ట్ అయి ఉండొచ్చు, లేదనుకుంటే కమోడిటీ యొక్క స్క్రిప్ట్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. బట్ ద టెక్నికలిటీ సేమ్ ఫర్ ఎవ్రీథింగ్. ఫారెక్స్ మార్కెట్కి ఒకటే, ఇండెక్స్ ఫీచర్స్కి ఒకటే, స్టాక్ ఫీచర్స్కి ఒకటే, కమోడిటీస్కి ఒకటే, కరెన్సీస్కి కూడా ఒకటే. ఓకే, బట్ ఆ పర్టికులర్ మెథడ్ ఏదైతే ఉంటుందో అది డీటెయిల్డ్గా స్టడీ చేయాలి, ఆ థియరీస్ని అర్థం చేసుకోవాలి. అండ్ ప్రైస్లో వాల్యూమ్ అంటే మార్కెట్ సైకాలజీ అనేది కూడా ఒకటి ఉంటుంది. సో ఇంపార్టెంట్ మెథడ్స్లో సైకాలజీ కూడా ఒకటి, ఆ గ్లోబల్ ఇండెక్స్ యొక్క మానిటరింగ్ ఒకటి, ఆ తర్వాత కరెన్సీస్ యొక్క మానిటరింగ్ ఒకటి, ఆ తర్వాత ఫినాన్షియల్ క్యాలెండర్స్ యొక్క అనౌన్స్మెంట్స్ కానీ, ఆ తర్వాత మిగతా గవర్నమెంట్ న్యూస్కి సంబంధించిన డేటా వచ్చినప్పుడు కానీ, అలాంటివి చాలా విషయాల మీద డీటెయిల్డ్గా మనం వర్క్ చేసినప్పుడు ఈ టెక్నికల్ అనాలిసిస్ అనే దాంట్లో మనము ఇంకొంచెం అక్యురసీ అనేది పెంచుకుంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎనాలిసిస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ థియరీస్లో ఉన్న ఏదో ఒక థియరీ, ప్రైస్ యాక్షన్ థియరీ తీసుకుంటే ప్రైస్ యాక్షన్ థియరీలో ఇప్పుడు ఒక ప్రైస్ యొక్క రీడింగ్ లెవెల్స్ని, రీడింగ్ లాంగ్వేజ్ని నేర్చుకుంటారు. కానీ ఇంకొక థియరీలో దాని యొక్క సపోర్టికల్ రెసిస్టెన్సెస్ యొక్క డేటా నేర్చుకుంటారు. ఇంకొక థియరీలో వాటి బ్రేక్అవుట్స్, ప్యాటర్న్స్, ఇండివిజువల్ ప్యాటర్న్స్, సబ్ కేటగిరైజ్డ్ ప్యాటర్న్స్, తర్వాత మిడిల్ ట్రెండ్, మేజర్ ట్రెండ్, మైనర్ ట్రెండ్స్ అనేవి డివైడ్ చేశాక అందులో బ్రేక్అవుట్స్ ఐడెంటిఫై చేయటం. అలాగే ఇండికేటర్ బేస్డ్ డేటా అంటే ఒక మూవింగ్ యావరేజ్, లాగింగ్ ఇండికేటర్ డేటా, అండ్ దానికి ఇవ్వాల్సిన నెంబర్స్ అంటే బేసిక్గా ఆ ఇండికేటర్ యొక్క ఫంక్షన్ అనేది టైం ఫ్రేమ్ మారినప్పుడల్లా మారిపోతూ ఉంటుంది. సో నువ్వు ఏ పర్టికులర్ మెథడ్, ఏ సైజ్ ఆఫ్ ది ప్రైస్ని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నావో ఆ పర్టికులర్ ప్రైస్ కోసం మనం ఇండికేటర్స్ యొక్క వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ వాల్యూస్ని మారుస్తూ ఉండాలి. సో అది ఏ పర్పస్ మీద మారిస్తే మనం ఏం ప్రూవ్ చేస్తాం అనే విషయాల గురించి డీటెయిల్గా తెలిసినప్పుడే వాటిని యూజ్ చేసుకోవడం కుదురుతుంది. రైట్, అండ్ అలాగే ఫిబొనాకీ, రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ మెథడ్స్. సో ఇలా డీటెయిల్డ్గా స్టడీ చేసిన తర్వాత ఒక పర్సన్ స్టడీ చేసిన తర్వాత దాన్ని ప్రయారిటీ కోసం అతని ట్రేడ్ ప్లాన్ని డిజైన్ చేసుకోవాలి.
అండర్స్టాండ్. సో ఈ ట్రేడ్ ప్లాన్ అనేది ఎప్పుడైతే అతని చేతుల్లో ఉంటుందో అతనికి అతని ఫండ్స్ మీద కంట్రోల్ ఉంటుంది. ఓకే, సో రిస్క్ మేనేజ్మెంట్ అనేది, తర్వాత ఎంట్రీ మేనేజ్మెంట్ అనేది, ఆ తర్వాత టైం మేనేజ్మెంట్ అనేవి 3 డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సబ్జెక్ట్స్. టైం మేనేజ్మెంట్ ఈస్ అకార్డింగ్ టు ద సెషన్ ఆఫ్ ది ప్రైస్. సెషన్ ఆ పర్టికులర్ మార్కెట్ ఓపెనింగ్ సెషన్ ఉంటుంది, క్లోజింగ్ సెషన్ ఉంటుంది, రైట్. ఆ తర్వాత అనౌన్స్మెంట్ సెషన్ ఉంటుంది, అలాగే మార్నింగ్ సెషన్ ఉంటుంది, ఈవినింగ్ సెషన్ ఉంటుంది కమాడిటీస్లో, రైట్. సో ఇప్పుడు ప్రీ ఓపెన్ మార్కెట్ అయిపోయిన తర్వాత కలెక్ట్ చేసిన డేటాని ఇమ్మీడియట్ మార్కెట్ మూవ్మెంట్ని బట్టి మార్కెట్లో ఎంట్రీ డిజైన్ చేసుకుంటారు, అప్పుడు లెవెల్స్ని డిజైన్ చేసుకోవాలి. సో చాలా పని ఉంటుంది బేసిక్గా. సో దాన్ని కరెక్ట్గా చేయాలి. ఈ పర్సన్ ట్రేడ్ చేసే ముందే ఇతని చేతుల్లో ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉండాలి అండ్ అలాగే అతనికి ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఉండాలి, రైట్. సో అప్పుడు అతని టైం మేనేజ్మెంట్ అనేది సరిగ్గా ఉన్నప్పుడు అతనికి ఫండ్ మేనేజ్మెంట్ అనేది కూడా నీట్గా తయారు చేయొచ్చు. క్వాంటిటీ మేనేజ్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత ఎంట్రీ మేనేజ్మెంట్, క్వాంటిటీ ఇచ్చేవు కరెక్టే, ఎనాలిసిస్ చేసావు కరెక్టే, నువ్వు రైట్ లొకేషన్లో మనీ లోడ్ అయిందా కాలేదా. సో ఎంట్రీ మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎంట్రీ మేనేజ్మెంట్స్లో మిస్టేక్స్ చాలా జరుగుతాయి. లేట్ ఎంట్రీస్ అవుతాయి, ఎర్లీ ఎంట్రీస్ అవుతాయి. రైట్ టైం ఎంట్రీ జరిగినప్పుడు మాత్రమే ఆ ఎగ్జిక్యూషన్ జరిగిన లొకేషన్ నుంచి ప్రైస్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. ఓకే, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంటుంది రైట్ లెవెల్లో ఎంట్రీ ఇవ్వడానికి. ఓకే, తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత లేట్ ఎంట్రీస్లో చాలాసేపు ప్రైస్ ఉంటుంది, ఎర్లీ ఎంట్రీస్లో మాత్రం ప్రైస్ని రాకముందే ముందుగానే మనం ఎంట్రీ ఇచ్చి పెడతారనమాట. సో ఈ మెథడ్ చాలా డేంజరస్ అండ్ రివర్స్ ఇంజనీరింగ్ అని పిలుస్తారు దాన్ని. బట్ అది ఎవరు చేయగలుగుతారు అని అనుకుంటే ప్రైస్ మీద డీటెయిల్డ్ గ్రిప్ ఉన్న వాళ్ళకి, అండ్ తర్వాత ఇమ్మీడియట్ సపోర్టికల్ అసిస్టెన్స్ లొకేషన్స్లో ఎర్లీ ఎంట్రీస్ని ప్లాన్ చేసి రిజెక్షన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ప్రైస్ మీద. సో అలాంటి వాళ్ళకి డీటెయిల్డ్గా స్టడీ ఉంది కాబట్టి వాళ్ళు ఆల్టర్నేటివ్ కూడా చూసుకుంటారు, కాబట్టి అప్పుడు వాళ్ళు దాంట్లో చేయడం కుదురుతుంది. ఓకే, కానీ రివర్స్ ఇంజనీరింగ్ అనేది ప్లాన్ చేయాలి అంటే యాక్చువల్గా జరగాల్సిన ఇంజనీరింగ్ ఏంటో తెలిసి ఉండాలి. సో ఇదంతా కూడా ఎప్పుడైతే పర్ఫెక్ట్గా పర్సన్ చేయగలుగుతాడో ఎగ్జిక్యూషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. ఎగ్జిక్యూషన్లో మిస్టేక్స్, సైకాలజీ మిస్టేక్స్ ఉంటాయి. బేసిక్గా టైం మేనేజ్మెంట్ ఉండదు, రిస్క్ మేనేజ్మెంట్ ఉండదు, ఓన్లీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, హోప్ఫుల్ ఎంట్రీస్ ఉంటాయి. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. సో ఎక్కువ మంది డబ్బు నష్టపోవడానికి కారణం ఏంటి అని అంటే ఆ పర్సన్స్ వాళ్ళ యొక్క డిసిషన్ మేకింగ్ జడ్జిమెంటేషన్ సరిగ్గా లేదు ఫస్ట్, అండ్ వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్ అనాలిసిస్ లేదు, అండ్ వాళ్ళు అనాలిసిస్ చేస్తున్నదని ప్రూవ్ చేయలేదు. ఒక మెథడ్ని ప్రూవ్ చేసిన తర్వాత ఆ మెథడ్కి కావాల్సినట్టుగా ప్లాన్ రాసుకొని ఆ ప్లాన్కి తగ్గట్టుగా ఎగ్జిక్యూషన్ చేయగలిగితే ఆ కరెక్ట్ ఎగ్జిక్యూషన్ అనేది ఆ పర్సన్ని మార్కెట్లో ఉంచుతుంది. ఓకే, సో ఎందుకు ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు అంటే రీజన్ పర్ఫెక్షన్ని వాళ్ళు టెస్ట్ చేసుకోకపోవటం, అండ్ రైట్ ఎనాలిసిస్ని వాళ్ళు డెవలప్ చేసుకోకపోవటం, అండ్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఆగిపోవటం, వాళ్ళకి తెలిసిందే వేదం అనుకోవటం. సో కొన్ని మిత్స్ ఉంటాయి మార్కెట్లో. సో వీటన్నిటిని నిజం అనుకోవటం, ఏదో సీక్రెట్ ఉంటుంది అనుకోవటం, ఆ సీక్రెట్ని ఫైండ్ అవుట్ చేయాలనుకోవటం, ఎవరు రాసిన స్ట్రాటజీని వాడుకుందాం అని అనుకోవటం, ఇలాంటి వాటి వల్ల ఎక్కువ మంది నష్టపోయే వాళ్ళలో ఎక్కువ మంది ఈ కారణం వల్ల నష్టపోతూ ఉంటారు. సో సక్సెస్ రేట్ రావాలి అని అనుకుంటే ఈ 7% నుంచి 10%కి రీచ్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ రైట్ ఎడ్యుకేషన్ ఉండాలి, ఆ తర్వాత రైట్ ఫ్రేమ్ వర్క్ ఉండాలి, ఎగ్జిక్యూషన్ వర్క్ ఉండాలి. సో 3 కరెక్ట్గా ఉంటే థింగ్స్ విల్ బీ ఈజీ. సో యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ 6 to 8% ఆఫ్ ద పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్ అండ్ 10 to 15% ఆఫ్ ద పీపుల్ మే సర్వైవ్ ఇన్ ద మార్కెట్ in 1 to 2 years or 3 years up to 4 years, but the rest of the people will be gone wrong. అంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు పూర్తిగా.